హాయ్ గైస్, ఇప్పుడే నేను మిత్రమండలి మూవీ చూసొచ్చాను. యాక్చువల్లీ నేను ట్రైలర్లో నిహారికని చూసి మూవీకి వెళ్ళా. యాక్చువల్లీ తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా కామెడీగా ఫన్ జనరేట్ అవుతాయి కదా, ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం. ఇది కామెడీ మూవీ కానీ నాకు ఎక్కడ అంత నవ్వు రాలేదు. అంటే ఒక 2-3 సీన్స్లో నవ్వాను అంతే. మూవీ ప్లాట్ వచ్చేసి తుట్టే కులం అనే ఒక కులం ఉంటుంది ఒక ఊరిలో. దాని హెడ్ ఎమ్మెల్యే కైండ్ ఆఫ్ ఎ పర్సన్ వీటీవీ గణేష్ అని ఉంటారు కదా, అతను వాళ్ళ కూతురు నిహారిక. ఈమెమో మన హీరో ప్రియదర్శిని లవ్ చేస్తుంది, వేరే కులం. సో ఆమె అతనితో వెళ్ళిపోతుంది. ఆమెని పట్టుకునే ప్రాసెసే మూవీ. కామెడీ మూవీ అన్నారు కానీ నాకు ఎందుకో క్రింజ్ అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మీమ్సే ఇంకా బెటర్ కామెడీ ఉంటుంది అనిపించింది. అయినా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు, బట్ రైటింగ్, డైలాగ్స్, స్క్రిప్ట్, ఆ డైలాగ్స్ అంతా అసలు లైట్ రాశారు. డైలాగ్స్ బెటర్గా రాయొచ్చు అనుకున్నా నేను. మరి మీకు అది నా పర్సనల్ ఒపీనియన్ కావచ్చు. నాకైతే అంత కామెడీ అనిపించలేదు. చాలా ఫేమస్ కమెడియన్స్ అందరినీ యూజ్ చేశారు. లైక్ బ్రహ్మి గారు అయితే గాలో నిబ్బా సాంగ్లో ఉంటుంది కదా, అందులో ఎందుకు వస్తారో కూడా తెలియదు. జస్ట్ ఆ సాంగ్ కోసం వస్తారు. ఒక 2-3 లిరిక్స్ పాడతారు అంతే. అతనికి ఇంకా పెద్ద కమెడియన్స్ లైక్ సత్యాన్ని యూజ్ చేశారు, వెన్నెల కిషోర్ అందరినీ పెట్టుకున్నారు. కానీ ఎవరికి ప్రాపర్గా డైలాగ్స్ లేవు. అసలు స్క్రిప్టే, అసలు స్టోరీయే లేదు మూవీలో. అయినో కామెడీ మూవీస్లో అంత స్టోరీకి ప్రిఫరెన్స్ ఉండదు. అట్లీస్ట్ డైలాగ్స్ వల్లైనా, పంచ్ డైలాగ్స్ వల్లైనా అసలు ఎంగేజింగ్గా లేదు. నాకైతే నచ్చలేదు ఓవరాల్గా. మీకు నచ్చిందా మిత్రమండలి మూవీ? కమెంట్ చేయండి నచ్చితే.